నేను వింత వస్తువుల దగ్గరికి వెళ్తానో లేకపోతే వింత వస్తువులు నన్ను ఎత్తుక్కుంటూ వస్తే అర్థం కావట్లేదు మామ. అసలు మ్యాటర్ ఏంటంటే యాజ్ యూజువల్ మనకి ర్యాపిడోలో మళ్ళీ రైడ్ బుక్ చేసి పార్సిల్ తీసుకెళ్ళాలి బ్రో అన్నారు. బ్రో కూడా కాల్ చేసి బ్రో కొంచెం అది పార్సిల్ బుక్ చేయలేదు, రైడే బుక్ చేసా తీసుకురండి, ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తానంటున్నారు. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూసిన తర్వాత మనకు ఆత్రం ఆగదు కదా, సరదాగా కాస్ట్ ఎంత ఉంటుంది బ్రో అని అడిగా. ఆ ప్రైజ్ విన్న తర్వాత కొంచెం దూరం పోయి రైడ్ డెలివరీ కొట్టేసి ఆ షాక్ తీసుకొచ్చి మళ్ళీ పక్క షాప్ లో అమ్మేస్తే ఎలా ఉంటదని ప్లాన్ వేసాం. మొహం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. అలాంటి తీట పనులు ఏమీ చేయకుండా డైరెక్ట్ గా కస్టమర్ పెట్టిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసా. బ్రో నా కోసం చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడు. నీ కోసమే వెయిట్ చేస్తున్నా బ్రో అంటున్నాడు రాగానే. నాకేం అర్థం కాలే బ్రో, నేను నీ కోసం ఎదురు చూస్తున్నా బ్రో, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, కాల్ వెయిటింగ్ వస్తుంది ఇది అంటే. అవును బ్రో, కస్టమరే కాల్ చేసి అడుగుతున్నారు తీసుకొచ్చారా లేదా అని. తీసుకొచ్చారు కదా బ్రో, థ్యాంక్స్ అన్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. షార్ట్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మామా.